తెలంగాణ బీజేపీ భవన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మార్కెటింగ్ కూడా చూస్తాం. ఈరోజు మనం చూస్తాను, బిస్కెట్స్ తయారవుతాయి, కేక్స్ తయారవుతాయి, అనేక రకాల ఉత్పత్తులు మిల్లెట్స్ ద్వారా అద్భుతంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇతర దేశాల్లో కూడా స్టార్ట్ అయింది. మనము ప్రవేశపెట్టినటువంటి మిల్లెట్స్ ఇతర దేశాల్లో కూడా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారవుతుంది. దీని రానున్న రోజుల్లో మన హైదరాబాద్ నగరంలో మిల్లెట్స్ సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ పైన కూడా సమగ్రమైనటువంటి పరిశోధన, దానికి సంబంధించి మరి శిక్షణ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి రీసెర్చ్ కూడా కొనసాగుతుంది. అంతేకాకుండా ప్రాపర్ వాల్యూ ప్రొడక్ట్స్ సేల్ చేసుకోవడం కోసం, దాని మార్కెటింగ్ కోసం కూడా వాల్యూ చైన్ కూడా దీని ద్వారా ఏర్పాటు చేయబోతున్నాం అనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. దీంతోపాటు మరి స్టార్టప్ కంపెనీలను ఈ యొక్క మిల్లెట్స్లో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కోసం స్టార్టప్ కంపెనీలను కూడా ప్రోత్సహించేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ కూడా ఈ సంస్థ ద్వారా తీసుకురాబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. మరొక ఇన్స్టిట్యూట్ రైల్వే సెక్యూరిటీకి సంబంధించి ఏదైతే కవచ్ ఈరోజు దేశంలో రైల్వే మినిస్ట్రీ తీసుకొస్తా ఉందో ప్రమాదాలను అరికట్టడం కోసం, దానికి సంబంధించి హైదరాబాద్ నగరంలోనే ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడిన తర్వాత వారు అంగీకరించారు. కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అదొక ఇన్స్టిట్యూట్ కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కాబోతుందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. రైళ్ల భద్రత ఎంతో కీలకమైనటువంటి కవచ్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్లో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము మొదటగా 41 కోట్ల రూపాయలు తాత్కాలికంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ సెంటర్ ఏర్పాటు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కేటాయించింది. అదేవిధంగా మరొక 274 కోట్లు ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, రీసెర్చ్ యాక్టివిటీ, దీనికి సంబంధించినటువంటి ప్రాపర్ ట్రైనింగు, ఇదంతా కూడా ఆల్మోస్ట్ మరో 274 కోట్లు అడిషనల్గా మరి ప్రభుత్వం మంజూరు చేసిందనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మన యొక్క ఇండిజియస్ టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ టెక్నాలజీ, ఈ కవచ్ డిజైనింగ్ సంబంధిత అంశాల మీద ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కంటిన్యూయేషన్గా విస్తృతమైనటువంటి పరిశోధనలు చేయనున్నది. రైల్వే ఆపరేషన్స్, దాని భద్రత, హై లెవెల్ టెక్నాలజీ డెవలప్మెంట్ చేయడము, అదేవిధంగా రైల్వే డ్రైవర్స్ కావచ్చు, లేకపోతే టెక్నీషియన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా క్వాలిటీ యాడ్ ట్రైనింగ్ ఇవ్వడం, ఈ కంటెంట్ తయారు చేయడం, ట్రైనింగ్ సంబంధించినటువంటి పరిశోధన వివిధ విద్యా సంస్థలతో కలిసి రూపొందించడం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత రాబోతుంది. ఈ కవచ్ డెవలప్మెంట్ కోసం చిన్న చిన్న కంపెనీలకు అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడితే కంట్రోలింగ్ స్పెసిఫికేషన్స్ వరకు కూడా రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ ఇదే పర్యవేక్షిస్తుంది. ఇందులో ఐఐటి చెన్నైతో కలిసి 5G టెక్నాలజీ టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా ఈ యొక్క సెంటర్ ఏదైతే ఉన్నదో వన్స్ ఇది ప్రాపర్గా ప్రారంభమైన తర్వాత
ఎందుకంటే రైల్వే నెట్వర్కు ప్రపంచంలోనే ఈరోజు 3వ స్థానంలో ఉన్నాం మనం, 3rd ప్లేస్. అమెరికా, చైనా తర్వాత భారత్ ఈరోజు 3rd ప్లేస్లో ఉన్నాం. కాబట్టి అలాంటి 3rd ప్లేస్లో ఉన్నటువంటి రైల్వే రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో యాక్సిడెంట్లో 0 ఉండాలనేటువంటి లక్ష్యంతో కవచ్ సంబంధించినటువంటి పరిశోధన యాక్టివిటీ మరింత పెద్ద ఎత్తున పెంచేటువంటి ప్రయత్నము భారత ప్రభుత్వము మరి మోడీ గారి ఆదేశాలతో ముందుకెళ్తా ఉంది. రానున్న రోజుల్లో ఈ కవచ్ను ప్రపంచంలోనే ఒక ఐడియల్ టెక్నాలజీగా, ఒక నెంబర్ 1 టెక్నాలజీగా మనం రూపొందించాలి. ప్రపంచ దేశాలకు అవసరమైతే మన కవచ్ టెక్నాలజీ ఇవ్వాలి అనేటువంటి దృక్పథంతో భారత ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇందులో ఇంజనీరింగ్ చదివేటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఇందులో ఏర్పాటు చేస్తున్నాం. బీటెక్ విద్యార్థులకు రైల్వే సిగ్నలింగ్ కానీ కవచ అంశాలపైన కానీ కోర్సులు, చిన్న చిన్న కోర్సులు ఇచ్చి వాళ్లకు శిక్షణ ఇచ్చి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం, తర్వాత సర్టిఫికేషన్ కూడా ఈ సంస్థ ద్వారా మరి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని సికింద్రాబాద్ కేంద్రంగా మనవి చేస్తా ఉన్నాను. అదే కాకుండా మరి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ MGIT ఉంది, దాంతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నాం. మదన్ మోహన్ మాలవీయ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గోరఖ్పూర్ ఆ సంస్థతోటి, అదేవిధంగా MBM యూనివర్సిటీ జోధ్పూర్, ఈ 3 విద్యా సంస్థలతో కూడా రానున్న రోజుల్లో మరి ఈ యొక్క కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్తో కలిసి పనిచేయడం కోసం ఈ సంస్థలతో కూడా సికింద్రాబాద్ కేంద్రంగా ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ MOU కుదుర్చుకోబోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇప్పటికే మరొక 10 విద్యా సంస్థలు దరఖాస్తులు పెట్టుకున్నాయి. ఈ 3 కాకుండా ఈ 10 విద్యా సంస్థలు కూడా ఈ ఎక్సలెన్స్ సెంటర్తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చాయి. ఆ విషయంలో కూడా ప్రాపర్గా దానికి సంబంధించినటువంటి అధికారులు విశ్లేషణ చేసి నిర్ణయం తీసుకుంటారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఇది 2వ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. 3rd ఇన్స్టిట్యూట్ నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీన్ని గతంలో ఉన్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఇప్పటికే దేశంలో వృత్తి విద్యా కోర్సులకు చాలా సంవత్సరాల నుంచి కూడా మరి కావాల్సినటువంటి ట్రైనింగ్కు ITIలు వెన్నెముకలాగా పనిచేస్తూ ఉన్నాయి. 1950 నుంచి కూడా ఈ ITIలు పనిచేస్తూ ఉన్నాయి. ఇలాంటి కీలకమైనటువంటి ITIలు ఏవైతే దేశంలో ఉన్నాయో వాటిని మరి పూర్తి నిర్లక్ష్యంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నవి అంటే ఉన్నట్టుగా నడిపించాం తప్ప అందులో విద్యార్థులు ఆకర్షించడం కానీ